టీవీ ఫోకస్. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారికి సంబంధించి మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు ఒక కామెంట్ అయితే చేశారు. ఆయన చేసినటువంటి కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆపదలో ఉందని, కేసీఆర్ గారు కూడా ఆపదలో ఉన్నారని, రంగంలోకి అన్నట్టుగా కూడా ఆయన కామెంట్ చేశారు. అసలు ఏంటి ఈ కామెంట్ వెనుకున్నటువంటి అర్థం ఏంటి, ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆపదలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం రంగంలోకి దిగారు జేడి లక్ష్మీనారాయణ. అంటే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం రాజకీయాల్లో రాణించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రాజకీయ రంగంలో ప్రవేశం చేసిన వెంటనే జనసేన పార్టీలో చేరిన జేడి లక్ష్మీనారాయణ గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు వ్యక్తిగత నిర్ణయాలు తదితర అంశాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు తాజాగా కీలకమైనటువంటి ప్రకటన ఒకటి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు హడావిడిగా కొనసాగుతుంది. నల్గొండ, వరంగల్, అలాగే ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ నెల చివరిలో ఈ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. దీంతో గులాబీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించి దూసుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి జేడి లక్ష్మీనారాయణ తన యొక్క మద్దతును కూడా తెలిపారు. ఈ ఎన్నికలు అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపయోగ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ అభ్యర్థులు కూడా ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేయాలంటూ కూడా పట్టభద్రులను కోరారు ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు. ఏనుగుల రాజేష్ రెడ్డి గెలిస్తే యువతకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్సీ అయితే అందరికీ న్యాయం కూడా జరుగుతుందనేసి కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దీంతో పాటుగా ఆపదలో ఉన్న కేసీఆర్ పార్టీని కూడా ఆదుకునేందుకు కూడా మరో మాజీ ప్రభుత్వ ఉద్యోగి రంగంలోకి దిగుతారనేసి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గులాబీ పార్టీలో చేరిన విషయం, ఎంపీగా పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పార్టీ కోసం రంగంలోకి దిగారు. అంతేకాకుండా ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా తీర్మానం మల్లన్న వర్సెస్ ఏనుగుల రాజేష్ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొంది. కాబట్టి ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.